హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. రష్మిక గారు నటించారు ఈ మూవీని చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే పల్లెటూరు నుంచి సిటీకి చదువుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయి యాంగ్రీ అంటే కోపము రెబల్ లాగా ఉండే ఒక అబ్బాయితోటి ప్రేమలో పడిన తర్వాత మళ్ళీ తన ప్రేమ సక్సెస్ అయిందా లేదా, మళ్ళీ తన లవ్ జర్నీలో ఏం జరిగింది, మరి అలాంటి ఉన్న వ్యక్తిని తను ఎలా మార్చింది, మళ్ళీ తన లవ్ని సక్సెస్ చేసుకుందా తనని మార్చి. అంటే హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఎవరితో మాట్లాడినా ఏం చేసినా హీరో తట్టుకోలేడు. ఆ జెలస్ కానివ్వండి, ఆ అనుమానం అనేది కానివ్వండి హీరోకి ఎక్కువ ఉంటుంది, యాంగర్ కూడా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అలాంటి వ్యక్తిని హీరోయిన్ ఎలా మార్చుకుంది, తన లవ్ని ఎలా సక్సెస్ చేసుకుంది, మళ్ళీ వాళ్ళ లవ్ జర్నీ ఎలా మొదలైంది, ఎలా ఎండ్ అయింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే గైస్, నచ్చింది. మూవీ బాగానే ఉంది. మెయిన్లీ రష్మిక గారు ఆ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. మెయిన్లీ క్లైమాక్స్లో వచ్చే పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా బాగా చేశారు. హీరో కూడా చాలా బాగా చేశారు. మన దసరా మూవీలో ఉంటారు, నాని ఫ్రెండ్గా నటించారు. తను కూడా చాలా బాగా చేశారు. ఇద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఎమోషన్ కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చే కెమిస్ట్రీ కానివ్వండి చాలా బాగా వర్కౌట్ అయింది. లవ్ సీన్స్ కానివ్వండి చాలా బాగా రాసుకున్నారు. చాలా బాగా డిజైన్ కూడా చేశారు ఆ సీన్స్ని. చాలా బాగా అనిపించింది. మెయిన్లీ ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. రష్మిక గారిది ఎమోషన్ సీన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. అంటే తనకి ఏం కావాలో తను ఎలా అనుకుంటుంది అనేది తన ఎక్స్ప్రెషన్స్ ద్వారా కానివ్వండి, తన పర్ఫార్మెన్స్ ద్వారా కానివ్వండి చాలా బాగా చూపించారు. ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఇంకోటి రావు రమేష్ గారు ఫాదర్ రోల్ అయితే చేశారు. తను కూడా చాలా బాగా చేస్తారు. వాళ్ళ ఒక సీన్ అయితే ఉంటుంది కాలేజ్లో, ఆ సీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సూపర్ అనిపించింది. మెయిన్లీ ఏంటంటే పర్ఫార్మెన్స్ని నిలబెట్టాయి మూవీని. స్టోరీ కూడా బాగానే ఉంది. అంటే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. కానీ ఏంటంటే మధ్యలో కొద్దిగా డ్రాప్ అవుతుంది, అంటే ల్యాగ్ ఉంటుంది. చాలా స్లో బేస్గా ఉంటుంది మూవీ. చాలా స్లో బేస్గా ఉంటుంది. అదొక్కటే మైనస్ అనిపించింది. చాలా డ్రాగ్ చేసినట్టు ల్యాగ్ అనిపించినట్టు. అంటే పేషెన్స్ ఉండాలి. చాలా స్లో బేస్గా వెళ్తుంటుంది మూవీ. కానీ స్టోరీ కానివ్వండి, పర్ఫార్మెన్స్లు కానివ్వండి, ఆ క్లైమాక్స్లో వచ్చే రష్మిక గారి పర్ఫార్మెన్స్ ఏదైతే చెప్పానో ఇదిగా తీసేశారు. చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మిగతా ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మూవీ మాత్రం వర్త్ గైస్, వాచ్ చేయొచ్చు. థియేటర్లో అయితే వాచ్ చేసే స్టఫ్ అయితే ఉంది మూవీలో. నేనైతే రికమెండ్ చేస్తున్నాను. నియర్ బై థియేటర్స్లో నడుస్తుంది గర్ల్ ఫ్రెండ్ మూవీ. వాచ్ చేయండి, నేనైతే రికమెండ్ చేస్తున్నాను. ఓకే, ఈ మూవీకి నేర్చేది కదా 5కి 3 గైస్. నాకైతే పర్సనల్ నచ్చింది మూవీ, బాగానే అనిపించింది. మెయిన్లీ రష్మిక గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి సూపర్ అనిపించింది. హీరో కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. డైరెక్షన్ కూడా సూపర్ అనిపించింది. మన చీలాసో మన్మధుడు 2 తీసిన రాహుల్ రవీంద్ర గారు తీశారు ఈ మూవీని. చాలా బాగా తీశారు మూవీని. ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు గైస్. నేనైతే రికమెండ్ చేస్తాను. నియర్ బై థియేటర్స్లో నడుస్తుంది గర్ల్ ఫ్రెండ్ మూవీ. కొద్దిగా స్లో బేస్గా ఉంటుంది, కొద్దిగా పేషెన్స్ ఉండాలి. బట్ మీకు డిసప్పాయింట్ అయితే అవ్వరు. మంచి మూవీ చూసామంటే ఫీల్ అయితే వస్తుంది గైస్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.